నమస్కారం, నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివమిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో 2 నిమిషాల్లో పాన్ కార్డు కోసం అప్లై చేసి వెంటనే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఒక డెమో అయితే చూపించబోతున్నాను అనమాట. ఓకేనా, మీకు తెలిసి ఉంటుంది ఇన్స్టెంట్ పాన్ గురించి. గతంలో దీని గురించి నేను ఒక వీడియో అయితే చేశాను. సో నాకు రెగ్యులర్గా కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఓకేనా, ఈ విషయం మీద. సో మీకు క్లియర్గా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి అయితే నేను వీడియో చేస్తున్నాను అనమాట. సో వాటిలో ముఖ్యంగా ఏంటంటే, సార్ మేము పాన్ కార్డు అప్లై చేసాము, డౌన్లోడ్ చేసుకున్నాము. సో దాన్ని వేరే దానికి లింక్ చేస్తున్నాము. సో లింక్ చేస్తున్నప్పుడు అది రికగ్నైజ్ అవ్వట్లేదు, అంటే వేరే చోట అది యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి కొంతమంది అంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో అట్లాగే కొంతమంది వచ్చేసరికి, సార్ మేము పాన్ కార్డు అయితే డౌన్లోడ్ చేసాము, సో దాని మీద మా ఫాదర్ నేమ్ లేదు, అట్లాగే మా సిగ్నేచర్ లేదు, సో దీన్ని ఏ విధంగా జనరేట్ చేయాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో కొంతమంది ఇది ఫేకా, మనకి 2 నిమిషాల్లో పాన్ కార్డు వచ్చేస్తుంది, ఇది ఫేక్ ఏమో అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. సో ఇదైతే ఫేక్ అయితే కాదండి. సో ఇది మనకి పాన్ కార్డ్ అయితే రియల్ పాన్ కార్డే. ఓకేనా, మనకి ఈ ఫైలింగ్ వెబ్సైట్ నుంచి మనం దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాము, ఇక్కడ అప్లై చేసి మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాము. సో ఇదైతే ఫేక్ కాదనమాట. అయితే మీకున్న ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అనే విషయం మీద మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక డెమో కూడా చూపించబోతున్నాను అనమాట. ఓకేనా, సో మీరు కుదిరితే కనుక ఈ వీడియోని ఎండవరకు చూడండి. ఓకేనా, ఎండవరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన వచ్చిన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలోచించకుండా మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దామండి. సో చూస్తున్న శివమిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఈ ఫైలింగ్ అనే వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అవ్వాలండి. దీనికి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇన్స్టెంట్ పాన్ త్రూ ఆధార్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దీన్ని క్లిక్ చేసి మీరు ఓపెన్ చేయాలి. ఓకేనా, సో నేనైతే క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి గెట్ న్యూ పాన్, అట్లాగే చెక్ స్టేటస్, అలాగే డౌన్లోడ్ పాన్ అని చెప్పేసి కనిపిస్తాయి. మీరు ఎప్పుడైతే గెట్ న్యూలోకి వెళ్ళేసి మీరు పాన్ కార్డ్ని జనరేట్ చేసుకుంటారు, జనరేట్ చేసుకున్న తర్వాత మీరు క్విక్ స్టేటస్ అట్లాగే డౌన్లోడ్ పాన్ యూజ్ చేసి మీరు మీ యొక్క పాన్ కార్డు యొక్క స్టేటస్ కానివ్వండి, లేకపోతే మీ యొక్క పాన్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవడం కానీ చేయొచ్చు అనమాట. ఓకేనా, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గెట్ న్యూ పాన్ కార్డ్ని అయితే క్లిక్ చేసి ఓపెన్ చేద్దాము. సో ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. అయితే మీకు దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో కానివ్వండి, లేకపోతే ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో కానీ వదిలేస్తాను. సో మీరు అక్కడ చూడొచ్చు అనమాట. బట్ మీకు ఏంటంటే బేసిక్ చెప్తాను, ఇక్కడ చాలామంది తెలిసే ఉంటుంది ఈ యొక్క ప్రాసెస్. బట్ మీకు బేసిక్ ఎట్లా చేయాలి ఏంటి అనే దాని గురించి అయితే చెప్తాను అనమాట. ఓకేనా, అయితే మీరు ఇక్కడ చూసినట్లయితే ప్లీజ్ ఎంటర్ యువర్ ఆధార్ నంబర్ ఆఫ్ పాన్ అలాట్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా, అయితే ఈ యొక్క ప్రాసెస్ చేసే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఆధార్కి తప్పనిసరిగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలన్నమాట. సో లింక్ అయితేనే మీరు పాన్ కార్డ్ని పొందగలుగుతారు. ఓకేనా, అయితే మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత మీకు ఇక్కడ క్యాప్చా అయితే కనిపిస్తుంది కదా. సో ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ అని చెప్పేసి కనిపిస్తుంది, ఇక్కడ టిక్ చేసుకోండి. ఓకేనా, ఈ చెక్ బాక్స్ మీరు టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు జనరేట్ ఆధార్ ఓటీపీ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీనికి క్లిక్ చేయగానే ఏంటంటే, మీ మొబైల్ నెంబర్కి, అంటే మీ ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందో సో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు వ్యాలిడేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో మీరు వ్యాలిడేట్ చేసుకోగానే ఏమవుతుందంటే, మీకు మీ యొక్క ఆధార్ డేటాబేస్ ప్రకారం మీ యొక్క డీటెయిల్స్ అనేవి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, సో మీ నేమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, సో ఇట్లా మీ ఆధార్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా అంతా కనిపిస్తుంది అనమాట. సో అదంతా మీరు వెరిఫై చేసుకొని కింద కనిపిస్తున్న మీరు సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు సో మీ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయి మీకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ యొక్క నెంబర్ని మీరు సేవ్ చేసుకోండి. ఓకేనా, సో దాన్ని మీరు నోట్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ యొక్క ప్రాసెస్ని 2 మినిట్స్లో కంప్లీట్ చేయొచ్చు. మీరు స్పీడ్గా చేస్తే కనుక 2 నిమిషాల ముందే చేసేవచ్చు అనమాట. ఓకేనా, అట్లా మీరు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, సో పూర్తిగా బ్యాక్ వచ్చేయండి. సో ఇట్లా మీరు ఓపెన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, మీకు ఇందాక చెప్పాను కదా క్లిక్ స్టేటస్ డౌన్లోడ్ పాన్ అని చెప్పేసి, సో దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది అనమాట. ఓకేనా, మీరు ఒకవేళ మీ యొక్క అక్నాలజ్మెంట్ లేకపోయినా అట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. సో దాన్ని మీరు నోట్ చేసుకోకపోయినా అట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. మీ ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేయగానే మీ మొబైల్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వ్యాలిడేట్ చేయగానే మీకు మీ యొక్క స్టేటస్ చూపిస్తాను అనమాట. ఓకేనా, ఒకవేళ మీకు వెంటనే జనరేట్ అయిపోయింది అనుకోండి మీ యొక్క పాను, సో కింద మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, మీకు బ్లూ కలర్లో డౌన్లోడ్ పాన్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీ యొక్క పాన్ కార్డు డౌన్లోడ్ అయిపోతుంది. లేదనుకుంటే కనుక మీకు ఇంకా స్టేటస్ పెండింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. ఓకే, మీకు అప్ టు 2 అవర్స్లో మీ యొక్క పాన్ కార్డు అనేది జనరేట్ అయిపోతుంది. అట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే, కొంతమంది
కొంతమందికి అయితే చాలా స్పీడ్గానే అయిపోతుంది, అంటే విత్ ఇన్ మినిట్స్లోనే జనరేట్ అయిపోతుంది. సో మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట పాన్ కార్డ్ని. సో మీరు పాన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత అంటే మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ ఫార్మెట్లో అది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయగానే మీకు పీడిఎఫ్ ఫైల్లో ఓపెన్ అవుతుంది అనమాట. అయితే మీకు డౌన్లోడ్ అయిన వెంటనే ఆ యొక్క పాన్ కార్డ్ అయితే యూజ్ అవ్వదండి. సో మీకు ఆ యొక్క పాన్ కార్డ్ యూజ్ అవ్వాలంటే 15 to 20 days అయితే పడుతుంది, ఎందుకంటే అది యాక్టివ్ అవ్వాలన్నమాట. ఓకేనా, పాన్ కార్డు యాక్టివ్ అవ్వాలి. సో మీరు డౌన్లోడ్ చేయగానే మీకు పాన్ కార్డ్ అయితే యాక్టివ్ అవ్వదు. సో ఆ యాక్టివ్ ప్రాసెస్ అనేది మీకు ఒక 10 to 20 days అయితే పడుతుంది. సో మీరు అప్పటి వరకు వెయిట్ చేయాలన్నమాట. సో ఎప్పుడైతే మీకు యాక్టివ్ అవుతుందో అప్పుడు మీరు వేరే ప్రాసెస్ చేయాలి, దాని గురించి కూడా మీకు చెప్తాను. సో మీరు ఆ యొక్క పాన్ కార్డు యాక్టివ్లో ఉందా డియాక్టివ్లో ఉందా, అసలు మీరు ఇక్కడ జనరేట్ చేసిన పాను యాక్టివ్ అయిందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలంటే మీరు హోమ్లోకి వచ్చేయండి. ఓకేనా, ఈ ఫైలింగ్ వెబ్సైట్ హోమ్లోకి వచ్చేయండి. హోమ్లోకి వచ్చేసిన తర్వాత మీకు వెరిఫై యువర్ పాన్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా. సో ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏదైతే పాన్ నెంబర్ ఇచ్చారో ఆ పాన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ మీ ఫుల్ నేము, ఓకే, మీ పాన్ కార్డు మీద ఎట్లయితే ఉందో నేము అట్లా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ స్టాటస్ దగ్గర ఇండివిజువల్ దీన్ని అట్లనే వదిలేయండి. అండ్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, మీకు గ్రీన్ కలర్లో పాన్ కార్డు యాక్టివ్ అయిందా లేదా అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. ఓకేనా, యాక్టివ్ అయితే కనుక యువర్ పాన్ కార్డు యాక్టివ్ అని చెప్పేసి కనిపిస్తుంది, లేకపోతే కనుక ఇంకా యాక్టివ్ అవ్వలేదని చెప్పేసి మీకు చూపిస్తుంది అనమాట. ఎప్పుడైతే మీ యొక్క పాన్ కార్డు యాక్టివ్ అవుతుందో సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే, అంటే మీ యొక్క ఫాదర్ నేమ్ కానివ్వండి లేకపోతే దాని మీద మీ యొక్క సిగ్నేచర్ కావాలి కదా. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది పాన్ కార్డు కరెక్షన్ ఫామ్ అనమాట. ఈ పాన్ కార్డు కరెక్షన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. దీని గురించి అయితే మీకు పూర్తిగా ఒక వీడియో అయితే చేశాను. సో దాన్ని కూడా కుదిరితే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానివ్వండి లేకపోతే అండర్ స్క్రీన్లో కానీ వదిలేస్తాను. సో మీరు అక్కడ చూడొచ్చు అనమాట. ఓకేనా, సో మీరు ఇక్కడ చిన్న ప్రాసెస్ అనేది చేయాలన్నమాట. మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, బట్ ఈ వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను ఈ ప్రాసెస్ అయితే మీకు చేసి చూపించట్లేదు. ఓకేనండి, సో మీరు అప్లికేషన్ టైప్ దగ్గర వచ్చేసరికి మీరు ఇక్కడ చూడొచ్చు చేంజ్ ఆర్ కరెక్షన్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాన్ డేటా అని చెప్పేసి కనిపిస్తుంది కదా. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని కేటగిరీ దగ్గర ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా, మీరు ఎక్కడైతే మార్చాలనుకుంటున్నారో అంటే మీ ఫాదర్ నేమ్ కానివ్వండి లేకపోతే మీరు మీ సిగ్నేచర్ కానివ్వండి మీకు కావాలి కాబట్టి సో మీకు చెక్ బాక్స్ కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా, ప్రతి పేరు దగ్గర చెక్ బాక్స్ కనిపిస్తాయి. వాటి మీద టిక్ చేసుకొని అంటే మీరు ఏదైతే మాడిఫై చేయాలనుకుంటున్నారో దాని మీద టిక్ చేసుకొని సో అక్కడ ఉన్న బాక్స్ని మీరు ఫిల్ చేసి మీరు ప్రొసీడ్ అవుతూ ఉండాలన్నమాట. సో అట్లా అయితేనే మీకు ఆ యొక్క కరెక్షన్స్ చేంజ్ అవ్వడం కానివ్వండి లేకపోతే ఏదైనా మాడిఫై చేయాలంటే సో ఆ మాడిఫికేషన్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. లేకపోతే అవ్వవు. ఓకేనా, మీరు అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రతి చెక్ బాక్స్ దగ్గర టిక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మీరు టిక్ చేసుకున్నదే మారుతుంది, లేకపోతే మారదన్నమాట. ఓకేనండి, సో మీరు మీ యొక్క సిగ్నేచర్ అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేపర్ మీద చేయండి. పేపర్ మీద చేసేసి ఏం చేస్తారంటే మీరు ఒక 2.5 into 3.5 డైమెన్షన్లో మీరు పేపర్ మీద సిగ్నేచర్ చేసి మీరు ఒక ఫోటోని అయితే జనరేట్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. ఓకేనా, ఎందుకంటే మీరు అక్కడ అప్లోడ్ చేయాలి. 2.5 into 3.5 డైమెన్షన్లో మీరు దాన్ని జనరేట్ చేసుకొని మీరు అక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా, అంటే ఒక ఇమేజ్ ఫైల్ని మీరు క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేయాలి. సో ఆ విధంగా అప్లోడ్ చేసినట్లయితే మీ యొక్క పాన్ కార్డు మీద మీకు సిగ్నేచర్ రావడం జరుగుతుంది. అట్లాగే ఈ ప్రాసెస్లో మిమ్మల్ని ఫాదర్ నేమ్ అయితే అడుగుతుందండి. సో ఆ ఫాదర్ నేమ్ దగ్గర మీ యొక్క ఫాదర్ నేమ్ ఎంటర్ చేసి సో మీరు చెక్ బాక్స్ దగ్గర టిక్ చేసుకొని ప్రొసీడ్ అయిపోయి ఒక 106 rupees ఎంత ఉంటుందన్నమాట. సో ఆ యొక్క అమౌంట్ అనేది పే చేస్తే కనుక మీ ఇంటికి మీకు పాన్ కార్డు అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఒక 15 days లోపు మీకు మీ ఇంటికి మీకు పాన్ కార్డు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, దీనికి సంబంధించిన పూర్తి వీడియో అయితే మీకు ఈ వీడియో అండర్ స్క్రీన్లో అయితే వదిలేస్తాను. సో మీరు అక్కడైతే చూడొచ్చు. ఓకేనండి, సో మీకు క్లియర్గా అర్థమైంది కదా. అయితే కొంతమంది ఈ యొక్క ఇన్స్టెంట్ పాన్ అనేది ఫేక్ అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. ఇదైతే ఫేక్ అయితే కదండి. సో మనకి జెన్యున్ పాన్ కార్డ్ అనమాట. ఓకేనా, మనము ఈ ఫైలింగ్ వెబ్సైట్ నుంచి అయితే మనం ఒక ప్రాసెస్ చేస్తున్నాము. మనకి ఈ ఫైలింగ్ వెబ్సైట్ అంటే ఇది ఒక జెన్యున్ వెబ్సైట్, మన ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. ఓకేనా, సో ఇదైతే ఫేక్ అయితే కాదు. సో మీకు ఈ యొక్క పాన్ కార్డు మీరు డౌన్లోడ్ చేయగానే మీరు వేరే దానికి లింక్ చేస్తున్నారు కాబట్టి అది అప్పుడే అథెంటికేషన్ అయితే అవ్వదు. ఓకేనా, సో మనకి యాక్టివ్ అవ్వాలంటే పాన్ కార్డు కాస్త టైం అయితే పడుతుంది, ఒక 15 to 20 days. సో మీరు అప్పటి వరకు వెయిట్ చేయాలి. సో వెయిట్ చేసిన తర్వాతే మిగతా ఏ ప్రాసెస్ అయినా అంటే మీరు ఆ యొక్క పాన్ కార్డుని వేరే దానికి లింక్ చేయడం ఎట్లాంటివన్నీ చేయాలన్నమాట. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమైంది కదండి. సో ఈ విధంగా మీరు ఈ యొక్క విధానాలను అయితే చేయండి. సో మీకైతే ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు, మీకు పాన్ కార్డ్ అయితే ఇంటికి వచ్చేస్తుంది అనమాట. ఓకేనండి, సో మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ ఉంది, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది వాళ్ళ మన వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.